साबिक वजीर व बीआरएस कायद जगदीश रेड्डी ने तेलंगाना भवन में मीडिया से बात करते हुए कांग्रेस हुकूमत की जानिब से हैदराबाद सेंट्रल यूनिवर्सिटी HCU की जमीन पर कब्जा करने की कोशिश पर अपनी शदीद रद्द-ए-अमल का इजहार करते हुए कहा कि अगर जमीन वाकई हुकूमत की है तो रातों को चोरों की तरह क्यों जा रही हैं। रेवंत रेड्डी, आप भी चौथी सिटी, 420 सिटी, 4 ब्रदर्स सिटी जैसे अपने उस्ताद चंद्राबाबू बना रहे हैं, वहां 400 एकड़ ले लो। उन्होंने कहा कि हाईकोर्ट ने हफ्ते और इतवार को ही काम करने पर रेवंत रेड्डी की कितनी बार सरजनिश की है, इसके बावजूद रेवंत रेड्डी होश में नहीं आए। उन्होंने कहा कि कांग्रेस ने एक बार फिर साबित कर दिया है कि कांग्रेस का मतलब सवाल करने वालों को दबाना, मुकदमा, जेलें और लाठी चार्ज करना। उन्होंने कहा कि आज HCU में ड्रोन उड़ाने के इल्जाम में 5 तलबा को गिरफ्तार किया गया, इसमें कहां का इंसाफ है। ఎందుకు మీకు తొందర ఉంది? ఎందుకు ఆ పిల్లల మాట కనీసం వాళ్ళ గొంతు నుంచి బయట రాకముందే ఆ గొంతు నొక్కేయాలని ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? లేవా భూములు మీకు? 4th సిటీ, ఫ్యూచర్ సిటీ, 420 సిటీ, 4 బ్రదర్స్ సిటీ అని చాలా సిటీలు కడుతున్నారు కదా. ఆడ ఉన్నది కదా భూమి. 400 కాకపోతే 1400 ఎకరాలు ఇచ్చుకోవడానికి ఉంది కదా. 14,000 ఎకరాలు మేమే సేకరించి పెట్టిపోయిన భూమి ఉన్నది కదా అక్కడ ఫార్మాసిటీ పేరు మీద. 30,000 ఎకరాలు చేస్తే 40,000 ఎకరాలు చేస్తే అని తిరుగుతున్నారు కదా మీరందరూ. 200 ఫీట్ల రోడ్లు వేస్తే 400 ఫీట్ల రోడ్లు వేస్తే అని చెప్పి ప్రజల భూములు లాక్కుంటున్నారు కదా. అక్కడ అమ్ముకోవచ్చు కదా. నువ్వు పిల్లలు వద్దన్న చోటనే అమ్మాలనే నీ పట్టుదలైంది. ఎవరిని మోసం చేయడం కొరకు, ఎవరిని దగా చేయడం కొరకు. మీ గురువు గారి లాగా అద్భుతమైన సిటీ నిర్మాణం చేస్తే 4వ సిటీ చార్మినార్ నేరేగట్టి హైదరాబాద్ డెవలప్ చేసిన నీ గురుగట చెప్పిండో చంద్రబాబు నాయుడు. నువ్వు కూడా అట్టనే చెప్తున్నావు కదా, 40,000 ఎకరాలతో అద్భుతమైన 4th సిటీ ఏర్పాటు చేస్తా అని చెప్పి. అక్కడ రాదు 400 ఎకరాలు. ఎందుకు మధ్యరాత్రులు పోమాలి? నీ భూమి నిజమే అయితే, నువ్వు సొంత ద్వారమే అయితే, నువ్వు హక్కుదారివే అయితే ఎందుకు దొంగలాగా మధ్యరాత్రి పోయినావు? ఎవడైనా వాని ఇంట్లోకి వాడు బాజాప్తా పోతాడు. రాత్రిపూట దొంగతనంగా గోడెక్కి దునికి ఎందుకు పోవాలి? ఇప్పటికే హైకోర్టు అనేక సార్లు చివాట్లు పెట్టింది. మీకు ఏమైనా శని ఆదివారాలే కనబడతాయా పనిచేయడానికి? రాత్రిపూటనే మీరు పనిచేయాలనా?